హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే పొలంతల గుడికైతే వెళ్తున్నాననమాట. ఇంకా మాకు దగ్గరలోనైతే అమ్మవారి పండుగైతే అవుతుందండి. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారండి. పిల్లలకి హాఫ్ డేస్ కదండీ! త్వరగా వచ్చేస్తారండి. నేనైతే ఇంటికాడ త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసి ఇంకా గుడికైతే వెళ్ళిపోతున్నాననమాట. గుడైతే చాలా పెద్దదండి. చాలా బావుంటుందనమాట. ఇదైతే ఎంట్రన్స్ గేట్ అండి. కాకుంటే ఇప్పుడు పండగ కాబట్టి గేట్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట. బ్యాక్ సైడ్ నుంచి అయితే పంపిస్తారండి. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పట్టద్దని చెప్పి నేనైతే టికెట్ తీసుకొని దర్శనానికైతే వెళ్ళిపోయానండి. ఇంకా టికెట్ దర్శనమైనా చూసారు కదా! జనాలైతే చాలామంది ఉన్నారనమాట. ఇక్కడైతే మంగళదీప్ ఉంటది కదండీ! ఆ ఉదెత్తి అయితే చాలా పెద్దది పెట్టారండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాననమాట. చాలా బావుందండి. ఇంకా మేమైతే గుడి దగ్గరికైతే వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయాక లోపలైతే దర్శనం అయితే చాలా బాగా అయిందండి. కాకపోతే ఫొటోస్ అయితే తీయనివ్వలేదనమాట. ఫొటోస్ ఆపేయమని చెప్పారు. అందుకని ఆపేసానండి. ఇంకా అమ్మవారికైతే నేను చీర అయితే పెట్టాననమాట. చీర పెట్టాక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం కంప్లీట్ అయిపోయాక బయటికైతే వచ్చేసామనమాట. బయటనైతే చిన్న చిన్న గుడులైతే ఉన్నాయన్నమాట అండి. గుళ్ళన్నిట్లికి దర్శనం చేసుకున్నానండి. దర్శనం చేసుకొని ఇంకా బయటికొచ్చేసి ఇక్కడైతే ప్రసాదాలైతే ఇస్తున్నారండి. ప్రసాదాలైతే తీసుకున్నాననమాట. ఫ్రీ ప్రసాదాలు కూడా ఇస్తున్నారండి. ఫస్ట్ అయితే నేనైతే పిల్లల కోసం అయితే పులిహోర ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకున్నానండి. ఇక్కడ ఒక్కోటి 10 రూపీస్ అనమాట. 2 తీసుకున్నాను 20 రూపీస్‌కి. ఇంకా అక్కడి నుంచి బయటికైతే వచ్చేసి ఇక్కడైతే ఫ్రీ ప్రసాదం అని చెప్పాను కదండీ! ఫ్రీగా ప్రసాదం ఇస్తున్నారు. మళ్ళేమో పుచ్చకాయలు, మజ్జిగ అవన్నీ ఇస్తున్నారండి. అవన్నీ నేను తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాననమాట. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.